క్లియర్ అయితే దుర్మార్గులైన అధికారులు దొంగ ఓట్లు అన్ని అరికట్టగలిగితే అసలు ఈ పార్టీకి ఓట్లు వేసే వాళ్ళే ఉండరు అనేది. ఒక పక్క ఎన్డీఏలకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం ఆంతర్యం సార్. ఇంకా పని చూసుకొని దిస్ ఇస్ ది లాస్ట్ మీటింగ్ బాబాయ్ అని చెప్పచ్చు. ఏమన్నా టైం ఇవ్వలేదు కదా, అతను వచ్చి ప్రయత్నం చేస్తున్నాడు, కంగారు పడ్డాడు, వచ్చి ప్రయత్నం చేస్తున్నాడు. సో వీఆర్ గోయింగ్ హ్యాండ్ అని చెప్పి ఎంతైనా మొన్నటిదాకా మరి ఆయన ఏదో దత్తపుత్రుడు అని డిజిగ్నేషన్ కూడా కొందరు ఇచ్చారు కదా. పోతా టాటా వీడుకోలు గుడ్ బై ఇంకా సెలవు అనేదే ఆయన భాషలో ఆయన చెప్తారేమో అని నా భావన. చూద్దాం, అసలు రావాలి, టైం ఇవ్వాలి. మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు కూడా ఏపీ గురించి పీఎం కొంత అసంతృప్తి వ్యక్తం చేసి అక్కడ పరిస్థితులు బాగాలేదు. రేవంత్ రెడ్డి గారితో వచ్చింది ఆ మీడియాలో, నేను చదవలేదు. అసంతృప్తి వ్యక్తం చేసిన మరి అటువంటి పీఎం ఇప్పుడు పిలుస్తున్నారంటే పిలవట్లేదండి. ఆయన టైం అడిగాడు. ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి టైం అడిగి ఉండొచ్చు. వన్ వే కమ్యూనికేషన్ వచ్చింది నీలి ఛానల్లో. మీరు టైం ఇవ్వచ్చు, టైం ఇవ్వకపోవచ్చు. ఒక ముఖ్యమంత్రిగా ఇంకా పదే అదే పనిగా అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వచ్చు. ఇచ్చినంత మాత్రాన ఆయన కోరికలు తెలుగుదేశం పార్టీతో మీరు కలిసి ముందుకెళ్ళొద్దండి, ఎన్డీఏలోకి మీరు వాళ్ళని తీసుకోవద్దండి అని ఇలాంటి మాటలు మాట్లాడితే ఒక పక్కన ఎన్డీఏకి అశుభాన్ని కోరుకుంటూ వాళ్ళకి అసలు సీట్లే రాకూడదని కోరుకుంటూ ఉండే వ్యక్తిని ఎందుకు స్వాగతిస్తారు? స్వాగతించే ప్రసక్తే లేదు. పార్టీ విల్ గెట్ రూయిన్డ్. రేపు మళ్ళీ 2029కి ఎలక్షన్ నాటికి ఆ పార్టీ ఉంటుందో లేదో కూడా ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. నిన్న ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎవరు మన అనురాగ్ ఠాకూర్, హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఎవరు అడిగారు మీలాంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కేసులు ఎంతవరకు వచ్చినాయని. జగన్మోహన్ రెడ్డి కేసులు తప్పకుండా కొనసాగుతాయి. అట్ ద రైట్ టైం దే విల్ బి టేకెన్ కేర్ అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఇది కూడా చూసారా టైమింగ్. నిన్న మళ్ళీ ఆయన దాని గురించి చెప్పటం, మళ్ళీ ఇది కంగారు పడి ఈ టైం అడగటం. అదేంటండి బాబు అంత మాట అనేసాడు మీ ఓడని చెప్పి మరి ఇక్కడికి వచ్చి కంగారు పడతారు. సో ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఒకదాని తర్వాత ఒకటి ఆ టెన్షన్ మొదలైంది. రాబోయే రోజు